ఈ సందర్భంలో కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం అని పాట పాడుకొని ప్రభు నామాన్ని మహిమపరచుదాం. క్రైస్తవులు. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. ఏదేను వనమున యెహోవా దేవుడు మొదటి వివాహము చేసిన సందర్భముగా ఈ శుభ దినమున నవదంపతులను దేవుడు దీవించులాగున ప్రతి ఒక్కరూ కూడా హృదయపూర్వకంగా పాడుతూ ప్రభు నామాన్ని మహిమపరచు. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివి, వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివి. ఈ శుభ దినమున నవదంపతులను, ఈ శుభ దినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. Praise the Lord, praise the Lord, praise the Lord. Hallelujah. Praise the Lord. కానా విందులో అక్కరలెరిగి నీళ్లను రసముగా మార్చితివి, కానా విందులో అక్కరలెరిగి నీళ్లను రసముగా మార్చితివి. కష్టాలలో నీవు అండగా ఉండి, కష్టాలలో నీవు అండగా ఉండి కొరతలు తీర్చి నడుపుమయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. కళ్యాణం కమనీయం,
ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా. బుద్ధియు జ్ఞానము సర్వ సంపదలు గుప్తమయ్యున్నవి నీయందే. బుద్ధియు జ్ఞానము సర్వ సంపదలు గుప్తమయ్యున్నవి నీయందే. ఇహ పర సుఖములు నిండుగా నొసగి, ఇహ పర సుఖములు నిండుగా నొసగి, నీ దీవెనలతో నింపుమయ్యా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరొక పాట పాడుతూ ప్రభు నామాన్ని మహిమపరచుదాం. శత్రువులను ఓడించావు, సమస్తాన్ని సమకూర్చావు. శత్రువులను ఓడించావు, సమస్తాన్ని సమకూర్చావు. దావీదును నీవు హెచ్చించావు. నీవు నమ్మదగిన దేవుడవు యేసయ్యా, నీవే నమ్మదగిన దేవుడవు యేసయ్యా, నీవు నమ్మదగిన దేవుడవు యేసయ్యా, నీవే నమ్మదగిన దేవుడవు యేసయ్యా. నీవు నమ్మిన వారికి అభయమునిచ్చే దేవుడవు. ఆరాధింతును నిత్యము నిన్నే, ఆరాధింతును నిత్యము నిన్నే. నీవు నమ్మిన దారికి అభయమునిచ్చే దేవుడవు. ఆరాధింతును నిత్యము నిన్నే, ఆరాధింతును నిత్యము నిన్నే, ఆరాధింతును నిత్యము నిన్నే.
గనుడైన దేవుడు ఏర్పరచినది వివాహమన్నది పవిత్రమైనది. గనుడైన దేవుడు ఏర్పరచినది, గనుడైన దేవుడు ఏర్పరచినది. దేహములో సగభాగముగా మనుగడలో సహకారినిగా, దేహములో సహభాగముగా మనుగడలో సహచారినిగా, నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది, గనుడైన దేవుడు ఏర్పరచినది. ఒంటరిగా ఉండరాదని, జంటగా ఉండమేలని, ఒంటరిగా ఉండరాదని, జంటగా శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు. శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు. పెళ్లి కుమార్తె కూడా త్వరగా సిద్ధపడి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. పెళ్లి కూతురు వస్తూ ఉండగా దయచేసి అందరూ కూడా లేచి నిలబడి గౌరవప్రదంగా తన వేదిక మీదకి ఆహ్వానించుదాం. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా నిన్ వర్ణింపగలరా. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా నిన్ వర్ణింపగలరా. వరదూతలైనా నిన్ వరదూతలైనా నిన్ వరదూతలైనా నిన్ వర్ణింపగలరా. పరిశుద్ధ జనకూడ పరమాత్మ రూపుడ, పరిశుద్ధ జనకూడ పరమాత్మ రూపుడ, నిరుపమ బలబుద్ధి నీతి ప్రభావా. అందరూ కూర్చున్నాం, దయచేసి అందరూ కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నానండి. దయచేసి ఇంకా లేట్ చేయకుండా వివాహ కార్యక్రమాన్ని మనం త్వరగా ముగించుకుందాం. దయచేసి మీరందరూ కూడా కొంచెం సహకరిస్తే వివాహ కార్యక్రమాన్ని ఇంకొక అరగంటలో కంప్లీట్ చేసుకుందాం. రైట్, కూర్చోండి, మీరు కూడా కూర్చోండి.
మన మధ్యలో వాక్య భాగాన్ని చదవడానికి సేవకులు ఉన్నారు. వివాహానికి సందర్భించిన వాక్య భాగాన్ని చదవడానికి బాల సునీల్ పాస్టర్ దైవ సేవకులు బాల సునీల్ గారు ఉన్నారండి. వారు ఆదికాండము 2వ అధ్యాయము 18 నుంచి 24 వరకు చదివి వినిపిస్తారు. ఆదికాండము 2వ అధ్యాయం 18 నుంచి 24 వరకు బాల సునీల్ గారు చదివి వినిపిస్తారు. దయచేసి బైబిల్ ఉన్న వారంతా తెరచి దేవుని వాక్యాన్ని చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయము 18 నుంచి 22 వచనాల వరకు చదువుకుందాం. దయచేసి బైబిల్ని గమనించండి. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును సమస్త ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని పక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేశాను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కటెముకను శ్రేణిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లా, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుని నుండి తీయబడెను గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. రైట్, వాక్య భాగాన్ని చదివి వినిపించిన బాల సునీల్ దేవ సేవకులకి వందనాలు తెలియజేస్తున్నాండి. అదే 2వ వాక్య భాగాన్ని చదువుకుందాం. మన మధ్యలో పాస్టర్ ఏలియా గారు ఉన్నారండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 33 వరకు మన మధ్యలో పాస్టర్ ఏలియా గారు ఉన్నారు. వారు వాక్యాన్ని చదివి వినిపిస్తారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చదువుతున్నాను. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సయున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సయున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడయున్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరము వలెను తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడెవడునూ లేడు కానీ ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము గనక అలాగే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. పరిశుద్ధ బైబిల్ వాక్యం మన వినికిడిలో దీవించబడును గాక. సమయమిచ్చిన అధ్యక్షుల వారికి ప్రత్యేకమైన వందనాలు. రైట్, వాక్యాన్ని చదివి వినిపించిన దైవ సేవకులకి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ 2 వాక్యాల నిమిత్తం మన మధ్యలో పాస్టర్ సుదర్శన్ గారు ఉన్నారండి. వారు వచ్చి ప్రార్థన చేయాల్సిందిగా కోరుచున్నాను. ప్రార్థన చేద్దాం. అందరం తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. సకల శ్రద్ధములకు కారణభూతుడా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చినటువంటి శుభదినమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాము నాయన. వివాహ కార్యక్రమంలో మా ప్రభా ఆది కాండంలో నుంచి చదవబడిన వాక్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఒంటరిగా ఉన్న మనిషిని
అయా మా ప్రభా తనకు సాటైన సహాయాన్ని అనుగ్రహించి ఆశీర్వదించిన దేవుడవు. మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నిండించి దాన్ని లోపరుచుకుని ఏలండి అని సెలవిచ్చిన దేవుడు దేవానికి స్తోత్రాలు. ఎఫెసీ పత్రికలో కూడా మా ప్రభా స్త్రీ పురుషులు భర్త భార్యలు ఏ విధంగా ఉండాలో, ఒకరినొకరు ఏ విధంగా ప్రేమించాలో, ఏ విధంగా లోబడాలో, కుటుంబంలో ఏ విధంగా నాయన ముందుకు సాగాలో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా మా ప్రభా ఇదిగో తన మీద ఆశ నిలబడిన వాక్యాన్ని అందిస్తుండగా మా ప్రభా నీ ఆత్మతో కృపతో బలముతో నింపండి నాయన. కుడి వచ్చినటువంటి బంధుమిత్రులు రక్త సంబంధ ప్రతి ఒక్కరిని దీవించండి, కృపల బలపరిచి భద్రపరిచి మహిమ పొందండి. నూతన వధువరులను దీవించండి, కార్యం జరిగించి మహిమా ఘనత ప్రభావాలు పొందుకునమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన దైవ సేవకులకి వందనాలు తెలియజేస్తున్నానండి. రైట్, మన శ్రీకాంత్, వర్ష గారు ఇద్దరు కూడా వివాహానికి సిద్ధంగా ఉన్నారు. వారు వివాహం అయిపోయిన తర్వాత వారి జీవితాన్ని ఎలా కట్టుకోవాలో కొన్ని హెచ్చరిక మాటలు మన మధ్యలో దైవ సేవకులు ఉన్నారు. హైదరాబాద్ ప్రాంతం నుంచి వారు వీరిద్దరిని దీవించడానికి, వారికి హెచ్చరిక మాటలు తెలియజేయడానికి మన మధ్యలో వచ్చారు. వారు పాస్టర్ బిఏ వినయ్ కుమార్ గారు. వారందరం కూడా చప్పట్లు కొట్టి వారిని ఆహ్వానిద్దాం. ఓకే, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి దయచేసి ఈ వివాహానికి వచ్చిన వారందరూ కూడా మీకు ఇవ్వబడిన కుర్చీలలో కూర్చోవాలని కోరుచున్నాను. మరి ఇరుపక్షమున కుటుంబీకులకు, బంధువులకు, స్నేహితులకు, సంఘం అంతటికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అన్నట్టు ఇక్కడ కూర్చున్న వారిని నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. ఇక్కడ పెళ్లి చేసుకొని ఎంతమంది సంతోషంగా ఉన్నారు? మీ చేయి పైకెత్తుతారా? అందరు ఇక్కడే ఉన్నారా? ఎందుకు అందరు అటు సైడే చూస్తున్నారు? స్క్రీన్లో చూస్తున్నారు, డైరెక్ట్ చూడొచ్చమ్మా మీరు. ఓకే, రైట్. ఓకే, పెళ్లి చేసుకోక మునుపు కన్నా పెళ్లి చేసుకున్న తర్వాత సంతోషంగా ఉన్నవారు చేయి పైకెత్తండి. నా భాష అర్థమవుతుందా? పెళ్ళైన వాళ్ళందరిని అడుగుతున్నా. పెళ్లి చేసుకోక ముందు కన్నా పెళ్లి చేసుకున్న తర్వాత చాలా సంతోషంగా ఉన్నాం అన్నవారు చేయి పైకెత్తండి. ఓకే, శ్రీకాంత్, వర్ష, ఇంతమందిలో పెళ్లి చేసుకొని ఒకరిద్దరే సంతోషంగా ఉన్నారు. అయినా మీ పెళ్లి చేయమంటారా? ఓకే, వాళ్ళు ఏం మాట్లాడట్లేరు ఇప్పుడు. ఓకే, పెళ్లి చేసుకొని ఇంతమందిలో ఒకరు ఇద్దరు చేతులు పైకెత్తారు, మేము సంతోషంగా ఉన్నాను అంటే మిగతా వాళ్ళందరూ ఈరోజు అందరూ ఎవరి లోకంలో వాళ్ళు ఉన్నారు. వీరిద్దరిని ఈరోజు వివాహంలో జతపరచడం న్యాయమేనా అంటారా? ఇంతమంది పెళ్లి చేసుకొని ఎందుకు పెళ్లి చేసుకున్నామా అని బాధపడుతున్నారు కదా. మరి వీళ్ళని అలాంటి బాధ కూపంలోనికి పంపడం ఏమైనా న్యాయమేనా? ఓకే, 99% ప్రజలు సంతోషంగా లేరు పెళ్లి చేసుకొని, వాళ్ళ అనుభవంతో చెప్తున్నారు. ఓకే, అయినా వీళ్ళ పెళ్లి చేయడం న్యాయమే. ఎందుకు అనంటే వివాహము అనేది మనుషుల యొక్క ఆలోచనలో నుండి పుట్టింది కాదు. వివాహము అనేది దేవుడు ఏర్పాటు చేసింది. ఒక పురుషుడు, ఒక స్త్రీ వారు జతపరచబడి ఒక కుటుంబ వ్యవస్థలో వారి జీవితాలు కొనసాగాలని దేవుడు నిర్ణయించాడు. వివాహం అనేది తప్పు కాదు. పెళ్లి చేసుకున్న తరువాత చాలామంది ఎందుకు పెళ్లి చేసుకున్నామా అనే బాధలు ఎందుకుంటారో తెలుసా? పెళ్లి చేసుకోవడం ద్వారా ఆ నష్టం కాదు, పెళ్లి చేసుకున్న తరువాత ఎలా జీవించాలో, వైవాహిక జీవితాన్ని ఎలా కట్టుకోవాలో తెలియకపోవడం ద్వారా కుటుంబాలన్నీ కూడా దుఃఖ సముద్రంలో నిండిపోతున్నాయి. ఒకరో ఇద్దరో చేతులు పైకెత్తారు, మేము పెళ్లి చేసుకొని సంతోషంగా ఉన్నామని. ఈ బిడ్డలు ఆ ఒక్క గుంపులో వీళ్ళు కూడా ఉండాలని నా ఆశ. 99% దుఃఖంలో ఉన్న ఆ గుంపుతో మీరు ఉండొద్దు. సంతోషంగా ఉండే ఆ కుటుంబంలో వీరు కూడా పాలిభాగస్తులుగా ఉండాలని నా ఆశ. అలా ఉండాలంటే కొన్ని సూత్రాలు పాటించాలి. చూడండి, సంతోషంగా బ్రతకడం ఆటోమేటిక్గా రాదు. కొన్ని సూత్రాలు పాటిస్తేనే వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. పెళ్లి చేసుకున్న తరువాత భర్త ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి, ఈ పాఠాలు స్కూల్లో నేర్పించరు. బయట ఎక్కడ దీనికి తరగతులు ఉండవు. చదువు నేర్పించి కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. మరి ఎక్కడ నేర్చుకోవాలి అని అంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మానవులను సకల సృష్టిని చేసిన సృష్టికర్త మానవుని జీవితం ఎలా ఉండాలో చాలా చక్కగా వివరించాడు. భర్త ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి,
కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలన్న చాలా విషయాలను దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాసిపెట్టాడు. వాటన్నిటిని ఇప్పుడు చెప్పుకుంటూ వెళ్ళిపోవడానికి ఈరోజు సమయం అనుకూలించలేదు. మనం ఇది 11 గంటల పెళ్లి కాబట్టి 2 గంటలకు చేస్తున్నాం. ఇది న్యాయమే కాదు, అయినా తప్పదు, పెళ్లి చేయాలి కాబట్టి మనం అందరం కూర్చున్నాం ఓపికతో. ఈ సమయంలో నేను ఎక్కువ విసిగించడం కూడా న్యాయం కాదు, కానీ ఒక 2-3 సూత్రాలు ప్రత్యేకంగా ఈ బిడ్డలకు నేను చెప్తాను. ఆ తర్వాత ఇవే సూత్రాలు మీరు పాటించినా సంతోషంగా ఉండే కుటుంబాలలో మీరు కూడా చేర్చబడతారు. ఓకే, పాటిస్తారా సూత్రాలు? దయచేసి గమనించండి. పెద్ద పెద్ద సముద్రాలను ఈదొచ్చు కానీ సంసార సాగరాన్ని ఈదలేరు అంటారు పెద్దలు. అంత సులభం కాదు. పెళ్ళి చాలా ఘనంగా చేసుకోవచ్చు. మీరు కోటీశ్వరులు అయితే ఇంకా కోట్లు ఖర్చు పెట్టి ఇంకా ఘనంగా చేయొచ్చు. పెళ్ళి ఎంత ఘనంగా చేశారనేది ముఖ్యం కాదు, వైవాహిక జీవితం ఎంత ఘనంగా కొనసాగుతుంది అనేది ముఖ్యం. పెళ్లి చేసుకున్నది ఆ ఒక్కరోజు 2 రోజుల ఆనందం కోసం కాదు, జీవితకాలం అంతా సంతోషంగా వారి జీవితం కొనసాగాలనే ఉద్దేశంతో మనం వివాహాన్ని చేస్తాం. అయితే మరి వైవాహిక జీవితము ఆనందదాయకంగా కొనసాగాలంటే కొన్ని సూత్రాలు పాటించక తప్పదు. దాంట్లో ప్రప్రథమైన సూత్రం ఏంటి అని అంటే, వైవాహిక జీవితాన్ని మీరిద్దరూ మాత్రమే కలిసి కొనసాగించలేరు. మీ జీవితానికి ఆలోచనకర్తగా, సహాయము చేసే సహకారిగా, మీ జీవితానికి అధికారిగా, రథసారథిగా, నాయకుడుగా, నావికుడుగా దేవుడు ప్రథమ స్థానాన్ని కలిగి ఉండాలి. మీ కుటుంబ జీవితం హ్యాపీగా ఉండాలి అని అంటే మీ సొంత జ్ఞానం పనికిరాదు, మీ సొంత తెలివితేటలు పనికిరావు. కేవలం దేవుని కృప కావాలి. దేవుని దయ పొందుకున్న వారు ధన్యులు. ఏ కుటుంబం అయితే దేవునికి ప్రథమ స్థానం ఇస్తుందో ఆ కుటుంబం దీవించబడుతుంది. దేవునికి ప్రథమ స్థానం ఇవ్వడం అంటే అర్థం ఏంటో తెలుసా? కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో దేవుడు ఈ వాక్యం ద్వారా తెలియజేశాడు. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో, దేవునికి ప్రాముఖ్యతనిస్తారో, దేవుని మాటలు వింటారు, లోబడతారు. మీరేంటి నాకు చెప్పేది అనే మాట రాదు. దేవుడు ఏమి చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉండాలి. భర్తగా నీ బాధ్యత ఒకటి ఉంది, భార్యగా నీ బాధ్యత ఉంది. దేవుని వాక్యం ఏం చెప్తే దానికి మీరు చేయగలిగితే మీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది. వివాహమైన తరువాత ఏ ఒక్క ఆదివారం మీరు ఆరాధన మిస్ కావద్దు. వివాహమైన తరువాత ఇద్దరు కలిసి ప్రార్థించడం, ఇద్దరు కలిసి దేవుని మందిరానికి వెళ్ళడం, ఏదైనా సమస్య వస్తే దైవ సేవకుల దగ్గరికి వెళ్ళి పరిష్కారాన్ని అడగడం, వాక్యానుసారంగా మీ జీవితాలను కట్టుకుంటేనే మీ జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. వాక్యంలో ఏముంది అని వివరించడానికి ఇప్పుడు సమయం లేదు, కానీ ఒక సూత్రం మాత్రం చెప్తున్నాను. దేవుని నమ్మిన బిడ్డ, దేవుని ఆధారం చేసుకున్నవాడు దేవుని జ్ఞానాన్ని పొందుకుంటాడు, దేవుని ప్రేమను పొందుకుంటాడు. అట్టి ప్రేమతో కుటుంబం కట్టబడుతుంది. కుటుంబం అనేది రూల్స్తో కట్టబడదు, ప్రేమతో కట్టబడుతుంది. చట్టాలు ఆధారం చేసుకొని కుటుంబాలు కట్టుకోలేరు. ప్రేమ సమస్త దోషములను కప్పేస్తుంది. ఈ ఇద్దరు పర్ఫెక్ట్ కాదు, ఇద్దరిలో లోపాలు ఉంటాయి, ఇద్దరిలో బలహీనతలు ఉంటాయి, కానీ ప్రేమ ఆ దోషాలన్నింటినీ కప్పేస్తుంది. ప్రేమ ఉన్న కుటుంబము దైవికంగా దేవుని యొక్క రుచిని అనుభవించిన కుటుంబము ఆశీర్వాదకరంగా వారి జీవితాలు కొనసాగుతాయి. సో వీరిద్దరికి నేను ఇచ్చే మొట్టమొదటి సూత్రం ఏంటంటే, దేవునికి ప్రాముఖ్యతనివ్వండి. దేవునికి ప్రాముఖ్యతనివ్వడం అంటే బైబిల్ చదవని రోజు ఉండొద్దు, ప్రార్థించని రోజు ఉండొద్దు, చర్చికి వెళ్ళని ఆదివారం మీ జీవితంలో ఉండొద్దు. చేస్తారా పని? పెళ్ళైన తర్వాత ఆదివారాలే ప్రోగ్రామ్స్ వస్తాయి. ఏదైనా దేవునికి మించినది కాదు. మీరు దేవునికి ప్రాముఖ్యతనివ్వండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు లేకుండా జీవించే జీవితం శూన్యం. రెండవ సూత్రం ఏంటి అని అంటే, జీవితంలో తప్పకుండా పెళ్ళైన తర్వాత సమస్యలు రాక మానవు. అమ్మాయి తరపున, అబ్బాయి తరపున, మీ ఇద్దరికి తోడుగా ఇరుపక్షమున, తల్లిదండ్రుల పక్షమున కూడా సమస్యలు వస్తాయి. అయితే ప్రతి పరిస్థితులలో మీరు చేయాల్సిన పని ఏంటి అని అంటే, సర్దుకుపోవడం నేర్చుకుంటే మీ కుటుంబం సాఫీగా సాగుతుంది. ఏం చేయాలి? అమ్మ సామాను సర్దుకొని ఇంటికి వెళ్ళిపోవడం కాదు, పుట్టింటికి వెళ్ళిపోవడం కాదు. సామాన్లను సర్దుకుపోవడం అని అంటే, పర్వాలేదులే, పోనీలే అని అనుకునే మనస్తత్వం ఉన్నవాడే కుటుంబాన్ని కట్టుకుంటాడు. లేదు నాకు ఇలాగే జరగాలి, ఇలా జరిగితేనే ఉంటా లేకపోతే వెళ్ళిపోతా అనుకున్న వారు కుటుంబాన్ని కట్టుకోలేరు. వింటున్నారా? ఇప్పుడు ఈ పెళ్ళి ఎన్ని గంటలకు అనుకున్నాం మనం? ఓకే, 11 గంటలకు అన్నాం. ఇప్పుడు ఎన్ని గంటలకు చేస్తున్నాం? అంటే మనం అనుకున్నట్టు జరిగాయా? జరగకపోయినా మనం అందరం ఓపికతో కూర్చున్నాం కదా. ఇక్కడ 11 గంటలకు పెళ్లి కాలేదు, నేను 12 గంటల దాకా చూసి వెళ్ళిపోతాను అని ఎవరు వెళ్ళిపోలేదు కదా. అంటే అనుకున్నట్టు జరగకపోయినా మీరందరూ సర్దుకుపోయి కూర్చున్నారు కాబట్టి పెళ్ళి ఈరోజు చేయగలుగుతున్నాం మనం. జీవితంలో కూడా, వైవాహిక జీవితంలో కూడా అనుకున్నట్టు జరగవు. సర్దుకుపోవాలి. పర్వాలేదులే, 11 అన్నాం, 2 అవుతుంది, పోనీలే
అనే సర్దుకుపోయే మనసు ఉన్నవాడు జీవితాన్ని కట్టుకుంటాడు. ఇప్పుడు గొడవ చేశారనుకో, ఏం సార్ 11 గంటలకు పెళ్ళని ఇప్పుడు చేస్తారా పెళ్ళి అని గొడవ చేశారనుకోండి, ఈ పెళ్ళి సంతోషంగా జరగదు. మీరందరూ సర్దుకుపోయారు కాబట్టి పెళ్లి ఘనంగా జరుగుతుంది. జీవితకాలం అంతా అలా సర్దుకుపోవడంలోనే ఆనందం. వింటున్నారా? పర్వాలేదులే, నా భర్తనే కదా, నా భార్యనే కదా అని సరిదిద్దుకుంటూ సర్దుకుంటూ వెళ్ళిపోతే, పంతాలు పట్టింపులకు వెళ్ళిపోతే కుటుంబాలు విడిగిపోతాయి. పర్వాలేదులే అనుకునే జీవితమే ఆనందంగా ఉంటుంది. సో కొన్నిటిని దులిపేసుకోవడం నేర్చుకుంటేనే జీవితం బరువు లేకుండా ఉంటుంది. అన్ని నెత్తి మీద బరువు పెట్టుకున్నారా, మీకు మీరే కుటుంబాన్ని నాశనం చేసుకున్న వాళ్ళు అవుతారు. ఓకే, రెండవ సూత్రం ఏంటి? ఏం చేయాలమ్మా? సర్దుకుపోవాలి. ఏం చేయాలి సార్? సర్దుకుపోవాలి. సర్దుకుపోతారా? సర్దుకొని వెళ్ళిపోతారా? ఓకే, రైట్. మూడవ సూత్రం ఏంటి అని అంటే, సర్దుకోవడంతో పాటు తగ్గించుకోవడం కూడా నేర్చుకోవాలి. ఓకే, నేను భర్తని అని నువ్వు అహంకారం ఉండొద్దు. భార్య నేను చెప్పిందే నెగ్గాలి అనే అహంకారం ఉండొద్దు. నేను గొప్ప, నా మాట నెగ్గాలి, నీ మాట నెగ్గాలి. ఇలాంటి పంతాలే కుటుంబాలు నాశనం చేస్తున్నాయి. మీకు ఒక చిన్న మాట చెప్తాను. ఓకే, ఈ 5 వేలలో ఏ 2 వేళ్ళు సేమ్ సమానంగా ఉన్నాయి హైట్? వింటున్నారా అందరూ? వినబడతలేదా? ఈ 5 వేలలో ఏ 2 వేళ్ళు సమానంగా ఉన్న ఎత్తు? లేవా? ఓకే, ఇప్పుడు చెప్పండి. ఓకే, ఇప్పుడు ఏ వేలు పెద్దగా ఉంది? అంటే ఈ బొటన వేలు తీసేయండి. ఓకే, ఏ వేలు పెద్దగా ఉంది? ఇప్పుడు చెప్పండి. ఓకే, కనబడతలేదా? బెండ్ చేసిన తర్వాత ఏ వేలు పెద్ద కనబడుతుంది మీకు? నాది కనబడకపోతే కనీసం మీదన్నా ఉంచుకొని చూడండి. రైట్, ఇలా ఉంటే దేనికదే, దేని సైజ్ అదే. కానీ కొంచెం బెండ్ చేస్తే ఏమవుతుంది తెలుసా? అన్ని వేళ్ళు సమానంగా ఉంటాయి. అర్థమైందా మీకు కథ? నా అంతటోడు లేడు అని అహంభావంతో ఉంటే ఎవరికి వాళ్ళే, ఇక సమాధానం ఉండదు. కొంచెం అందరం కలిసి తగ్గించుకున్నాం అనుకోండి, అందరము. మీకు అర్థమైందా లేదా పాఠం? సరే, మీకు అర్థం కాకపోయినా వీళ్ళకన్నా, అమ్మా అయ్యా కొంచెం ఇద్దరు తగ్గితే చాలు, ఇద్దరు ఈక్వలే. తగ్గకపోతే మాత్రం ఎవరికి మించి ఎవరిని కంట్రోల్ చేయలేము. ఓకే, అమ్మాయికి అమ్మాయి, అబ్బాయికి అమ్మాయి, ఎవరి పంతం వాళ్ళదే అనుకుంటే జీవితాన్ని కట్టుకోలేరు. కొంచెం బెండ్ కావాలి. పెళ్ళి అంటేనే బెండు తీయడం అన్నమాట. ఓకే, తగ్గించుకోవాల్సిందే. అలా బెండ్ కావడం ఇష్టం లేకపోతే పెళ్లి చేసుకోకండి, ఎందుకంటే చేసుకొని బాధపడాల్సి వస్తుంది. ఓకే, సో బెండ్ కావడం బలహీనత కాదు, అది జ్ఞానం. నేను ఎందుకు వినాల మాట అని అనుకుంటే కుటుంబాల గొడవలు వస్తాయి. పర్వాలేదులే, తగ్గించుకుందాం, ఈసారి నా భార్య మాట ఓకే అందాం, ఈసారి నా భర్త మాట ఓకే అందాం. అలా కొంచెం తగ్గించుకుంటే మీ కుటుంబాలు ఏ గొడవకి అవకాశాలు ఉండవు. వింటున్నారమ్మా? ఏం చేయాలి చెప్పండి? తగ్గించుకోరా? నేను మొగండి, నేను బాగా చదువుకున్న, మా ఊరు పెద్ద, మా ఊర్లో నేనంటే మా కుటుంబం అంటే అని గొప్పలు చెప్పుకుంటూ పోయారా, 2 కుటుంబాలు నాశనం అయిపోతాయి. తగ్గించుకున్నవాడే హెచ్చింపబడతాడు. బైబిల్లో రాయబడిన సూత్రం ఏంటంటే, తను తాను తగ్గించుకున్నవాడు, నేను ఆయన మాట ఎందుకు వినాలి అని అమ్మాయి అనుకోద్దు, తగ్గించుకొని ఆయన మాట వినాలి. కొన్నిసార్లు భర్తలు మూర్ఖంగా ప్రవర్తిస్తారు, భార్యలు సలహాలు ఇస్తారు. అలా కాదండి, ఎందుకు అప్పులు చేస్తున్నావు, ఎందుకు సమస్యలు తెచ్చుకుంటున్నావు అని కొన్నిసార్లు భార్య సలహా ఇస్తుంది. భర్త నీ మాట నేనెందుకు వినాలి, భర్త నేను చెప్పినట్టే వినాలి అని అహంకారం చూపిస్తే కుటుంబము కట్టుకోలేరు. కొన్ని సందర్భాల్లో భర్త తగ్గించుకోవాల్సి వస్తుంది, కొన్ని సందర్భాల్లో భార్య తగ్గించుకోవాల్సి. ఇద్దరూ తగ్గించుకుంటే ఇద్దరు సమానంగా ఉంటారు. నేను గొప్ప అనే ఆలోచన ఉండదు. ఇక మరొక సూత్రం చెప్తున్నాను, ఇద్దరు పొరపాట్లు చేయకుండా ఉండరు, సమస్యలు వస్తాయి. కానీ ఏ సమస్య అయినా సూర్యుడు అస్తమించే లోపు ఇద్దరూ సమాధాన పడాలి. వింటున్నారా? సూర్యుడు అస్తమించే లోపు ఇద్దరు ఒకరికొకరు క్షమాపణ కోరడం నేర్చుకోవాలి. ఓకే, క్షమించండి అని అడగడం అది బలహీనత కాదు. ఇంతకు ఇక్కడ ఉన్న వారిని ఒక మాట అడగొచ్చా? భర్తలారా, ఎప్పుడైనా మీ భార్యని క్షమించు అనే మాట పలికారా? సారీ చెప్పారా ఎప్పుడైనా? సారీ చెప్పే అంత దమ్మున్న మునగాడు ఎవరు లేరా? ఉన్నారా? ఎప్పుడు తప్పే చేయలేదా మీరు? మీ భార్య విషయంలో గట్టిగా తిట్టడం కానీ అవమానపరచడం కానీ ఒక మాట ఎప్పుడు అనలేదా? తప్పు చేయలేదా? తప్పు జరుగుతుంది. తప్పు జరిగినప్పుడు ఏం చేయాలి మరి? సారీ అని అడగడం ఏమన్నా తప్ప? కానీ అడగరు మొగాళ్ళు.
నేనెందుకు సారీ చెప్పాలా మొగండి అంటారు. అయ్యలారా, అలా ఉంటే మీ కుటుంబం కట్టబడదు. అమ్మలారా, మిమ్మల్ని అడుగుతున్నా, ఎప్పుడైనా మీ ద్వారా ఏదైనా పొరపాటు జరిగింది మీ భర్త దగ్గర, అయ్యా తప్పైపోయింది క్షమించు అన్న మాట ఎప్పుడైనా వచ్చిందా? నా భర్తకు నేనెందుకు సారీ చెప్పాలా? ఓకే అన్నారా? సారీ చెప్పారా? అయితే మీరు ధన్యులు. ఓకే, నేను చెప్తున్నాను, పెద్ద పెద్ద సమస్యలు ఒక్క మాటతో చల్లారిపోతాయి. ఏదో పొరపాటు జరిగిందని భర్త ఆవేశపడుతున్నాడు, ఏదో భార్య ఒక మాట అన్నదని, అయ్యా తప్పైపోయింది సారీ అని ఒక్క మాటలో అయిపోతుంది. కానీ ఎందుకో ఏమో తెలియదు, కానీ మనిషి లోపల ఒక ఈగో అంటారు దాన్ని, అహంభావం ఒకటి ఉంటుంది లోపల. ఏంటనంటే, నేనెందుకు సారీ చెప్పాలి, నా తప్ప ఏమైనా, నేనే ఎందుకు చెప్పాలి, ఆయన చెప్పాలి సారీ. అలా అనుకుంటే మీ కుటుంబాలు కట్టబడవు. ఇద్దరు ఒకరిని ఒకరు క్షమించుకోగలిగితేనే కుటుంబాలు కట్టబడతాయి. నేను సారీ చెప్పను అంటే తప్పు నీ వల్ల అయినప్పుడు సారీ చెప్పడానికి ఎందుకు ఇబ్బంది? తప్పు చేయకుండా ఉండాలి, సారీ చెప్పడం బాధ అనిపిస్తే. ఓకే, సో కుటుంబాలలో ఎప్పుడైతే మీరు చిన్న పొరపాటు జరిగిన, అమ్మా నా వల్ల తప్పు అయిపోయింది, డ్యూటీ నుండి 6 గంటలకు వస్తానని రాలేకపోయాను, డ్యూటీలో లేట్ అయిపోయింది, తప్పు అయిపోయింది, సారీ అని ఒక మాట చెప్తే గొడవకి సమాధి చేసేస్తారు మీరు. సో ఏ గొడవలు ఉన్నా సూర్యుడు అస్తమించేలోపు ఏం కావాలి? సెటిల్మెంట్ అయిపోవాలి. కొంతమంది మౌన వ్రతాలు స్టార్ట్ చేస్తారంటే నెలల తరబడి కంటిన్యూ అవుతుంది స్ట్రైక్, కర్ఫ్యూ ఉంటుంది నెలల రోజులు. అలాంటి పొరపాటు చేయకండి అమ్మా. నెల రోజులు కర్ఫ్యూ అయిందంటే మీ ఇంట్లోకి సైతాన్ వచ్చి కూర్చుంటాడు. ఒక్క రోజు కూడా సమాధానం లేకుండా ఒక్క రోజు కూడా గడవకుండా జాగ్రత్త పడండి. బైబిల్లో ఒక మాట రాయబడింది, కోపించుడు కానీ పాపము చేయకూడదు, ఆ కోపం కూడా సూర్యుడు అస్తమించే లోపు సమాధాన పడిపోవాలి. ఆ పని మీరు చేస్తే చాలు. ఓకే అమ్మా, స్ట్రైక్స్ జరగదు, మౌనవ్రతాలు పాటించకండి, కుటుంబంలో మౌనవ్రతాలు పనికిరావు. ఓకే, ఏదున్నా సాయంత్రం వరకు సెటిల్మెంట్, అయ్యా పొరపాటు అయిపోయింది సారీ, సమాధాన పడండి. అలా మిమ్మల్ని మీరు సమాధాన పరుచుకుంటే బయట పంచాయతీలు పెట్టాల్సిన అవసరం లేదు, ఊర్లో పెద్దల్ని పిలిపించి గొడవలు చేయాల్సిన అవసరం లేదు. ఇంకొక చిన్న సూత్రం చెప్తాను మీకు, ఏ సమస్య అయినా మీ ఇద్దరు కలిసి పరిష్కరించుకోగలిగితే మూడవ వ్యక్తికి చోటు ఇవ్వకుండా ఉంటే మీ జీవితం హ్యాపీగా ఉంటుంది. మళ్ళా చెప్తున్నాను, జ్ఞానం కలిగిన కుటుంబం ఎవరో తెలుసా? సమస్య గడప దాటకుండా వాళ్ళే పరిష్కరించుకోగలిగిన వాళ్ళు జ్ఞానవంతులు. మళ్ళా చెప్తున్నాను, అందరూ వినండి. భార్యాభర్తల మధ్య ఏదో సమస్యలు వస్తాయి, ఇద్దరు కలిసి వాళ్ళే సమస్యకు పరిష్కారం చేసుకోగలిగితే వాళ్ళు జ్ఞానవంతులు. సమస్య గడప దాటిందా వాళ్ళకి జ్ఞానం లేదు అని అర్థం. అంటే మూడో వ్యక్తి సమస్యను పరిష్కరించడానికి రావాల్సి వచ్చిందంటే భార్యాభర్తలకు వారిద్దరికి ఏం లేదు? జ్ఞానం లేదు. ఏ గొడవ అయినా గడప లోపలనే సెటిల్మెంట్ అయిపోవాలి. ఇంకొకరు వచ్చి మీకు బుద్ధి చెప్పించుకునేంత స్థాయిలో ఉండొద్దు. అలా ఉండొద్దు అంటే ఏం చేయాలి? తలుపులు వేసుకొని కొట్లాడాలా? సమస్య బయటికి వెళ్ళొద్దు అన్నాను, ఏం చేయాలి మరి? తలుపులు వేసుకొని గొడవడం అని కాదు నేను చెప్పేది. ఏదైనా సమస్య ఉంటే మీరిద్దరే పరిష్కరించుకోవాలి. మా మమ్మీకి చెప్తా, మా డాడీకి చెప్తా అని మీ మమ్మీ డాడీలు ఇన్వాల్వ్ అయ్యారా? అయిపోయింది, ఇంతే సంగతులు. దయచేసి వారిద్దరు తల్లిదండ్రులకు చెప్తున్నాను, వాళ్ళకి ఏ సమస్య వచ్చినా వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి వాళ్ళనే సెటిల్మెంట్ చేసుకోమనండి. తల్లిదండ్రులుగా మీరు జోక్యం చేసుకుంటే వాళ్ళ సమస్యను పెద్దగా చేసిన వాళ్ళు అవుతారు, కానీ సమస్యని పరిష్కరించిన వాళ్ళు కారు. వింటున్నారా? ఎన్నో కుటుంబాలు విడిపోవడానికి కారణం సొంత తల్లిదండ్రులే. కొంతమంది బాధపడినా పర్వాలేదు, కానీ ఎంతోమంది కుటుంబాలు విడిపోవడానికి సొంత తల్లిదండ్రులే కారణం. ఎందుకంటే నా బిడ్డను ఇట్లా అంటావా, నా కొడుకుని ఇంత మాట అంటారా అని వాళ్ళు కొట్లాడుకొని వీళ్ళిద్దరి జీవితాలను పాడు చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో వీళ్ళిద్దరికి నేను హెచ్చరిక, థర్డ్ పర్సన్ ఎప్పుడు ఇన్వాల్వ్ చేయనీయకండి. మమ్మీ కానీ డాడీ కానీ ఎవరు కూడా మీ కుటుంబ జీవితంలో మీ సమస్య వచ్చినప్పుడు దేవుని పాదసంలో మొరపెట్టండి. అవసరమైతే దైవ సేవకుని సహాయం తీసుకోండి, కానీ దయచేసి సమస్యని మీరే పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు మీరు జ్ఞానవంతులుగా ఎంచబడతారు. ఫైనల్గా ఒక మాట చెప్తాను, జీవితంలో సమస్యలు వస్తాయి, కానీ వేరు కావడం అనేది సమస్యకు పరిష్కారం కాదు. మళ్ళా చెప్తున్నాను, సమస్యలు వస్తాయి, వేరు కావడం అనేది సమస్యకి పరిష్కారం కాదు. మీ జీవితంలో ఎప్పుడైనా వేరు కావాలన్న ఆలోచన రానివ్వకండి. ఓకే, వస్తాయి తప్పకుండా. ఎందుకు పెళ్లి చేసుకున్నాం అనే పరిస్థితులు వస్తాయి, కానీ వేరు కావాలన్న ఆలోచన కాకుండా కలిసి మరణం వరకు జీవించడానికి నిర్ణయం తీసుకునే వైవాహిక జీవితంలో అడుగు పెట్టాలి. ఓకేనా? ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం 4 రోజుల అగ్రిమెంట్ కాదండి, జీవిత కాలం అంతా ఉండడానికి తీసుకున్న అగ్రిమెంట్ ఇది. కాబట్టి ఈరోజు మీరు తీసుకునే ఈ అగ్రిమెంట్, మనము ఏదైనా వస్తువు ఇది నాకు నచ్చలేదనుకోండి, తీసేసి మళ్ళీ కొత్తది తెచ్చుకుంటాం. భార్యాభర్తలు నచ్చకపోతే కొత్తది తెచ్చుకుందాం అనుకునే ఆలోచనలు ఉండవు. ఒక్కసారి వివాహంలో జతపరిచిన వారిని మరణం వరకు ఎవరు వారిని వేరు చేయకూడదు. వింటున్నారు అందరూ? ఏ పరిస్థితులు వచ్చినా వారు వేరు కావడానికి వారు ఇష్టపడకూడదు, తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ వారిని వేరు చేయకూడదు.
కలపడానికి ప్రయత్నం చేయాలి, కానీ వేరు చేసే ప్రయత్నం ఎవరు చేయకూడదు. దయచేసి గమనించండి, ఏ సమస్య వచ్చినా పోలీస్ స్టేషన్లు పరిష్కరించలేవు, కోర్టులు పరిష్కరించలేవు. వేరు చేయడానికి అవి ఉపయోగపడతాయి, కానీ కలపడానికి లోకంలో ఉన్న ఏ చట్టం పనికిరాదు. వారి జీవితాలు వారే కట్టుకోవాలి. లాస్ట్గా ఒక్క మాట, అమ్మ వర్ష, నీ భర్త స్థానంలో శ్రీకాంత్ తప్ప ఇంకెవరిని ఊహించుకోకూడదు. శ్రీకాంత్, నీ భార్య స్థానంలో వర్ష తప్ప చచ్చేదాకా ఇంకే స్త్రీని ఊహించుకోకూడదు. మీ వైవాహిక జీవితం పవిత్రంగా ఉండి ఒకరి ఎడల ఒకరు నమ్మకత్వాన్ని కాపాడుకుంటే ఇక మిమ్మల్ని ఎవ్వరూ వేరు చేయలేరు. భార్య మీద భర్తకు నమ్మకం ఉండాలి, భర్త మీద భార్యకు నమ్మకం ఉండాలి. ఆ నమ్మకాన్ని వారు కాపాడుకోవాలి. ఎప్పుడైతే మీరు కాపాడుకుంటారో మిమ్మల్ని ఎవ్వరు వేరు చేయలేరు. ఇక ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, అనారోగ్యతలు వస్తాయి, సమస్యలు ఎన్ని వచ్చినా ఇద్దరు నమ్మకత్వాన్ని కాపాడుకుంటే, పరిశుద్ధతను కాపాడుకుంటే ఇక మీ జీవితానికి డోకా లేదు. సో ఇద్దరు కూడా జ్ఞానంతో వారి జీవితాలు కట్టుకోవాలని ఆశిస్తున్నాను. ఏ సమస్య వచ్చినా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, క్షమిస్తూ, వారి వైవాహిక జీవితం భక్తి మార్గంలో కొనసాగుతూ ఆనందదాయకంగా ఉండాలని ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. ఈ సమయం కుమార్ గారికి అప్పగిస్తున్నాను. రైట్, గట్టిగా చప్పట్లు కొడదామా ఒకసారి. నిజంగా ఈ సూత్రాలన్నీ ఎవరు పాటించినా వారి జీవితాలు చాలా చక్కగా కట్టబడతాయి. వారికే కాదు, కూర్చున్న మన అందరి జీవితాలు కూడా మార్పు చెందాలి అంటే తప్పకుండా ఈ సూత్రాలన్నీ పాటించండి. మళ్ళీ ఎప్పుడైనా వివాహ కార్యక్రమానికి మీరు వస్తే, పాస్టర్ గారు వస్తే, మీ జీవితం మారితే వారితో సాక్ష్యాన్ని పంచుకోండి. రైట్, ఒక మంచిది. ఇప్పుడు వివాహ కార్యక్రమానికి వెళ్ళిపోదాం. దయచేసి మన మధ్యలో పాస్టర్ జాన్ గారు ఉన్నారండి. వివాహాన్ని జరిపించడానికి ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు నామమున మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను ప్రియులారా. ముఖ్యంగా నూతన వధూవరులకు వివాహంలో జతపరచబడటానికి సిద్ధపడి వచ్చిన వధూవరులకు నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక మీద ఉన్న సేవకులకు, ప్రత్యేకంగా ఇరుపక్షాల బంధుమిత్రులకు, కుటుంబీకులకు మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది, ఇప్పటికి ఆలస్యమైంది కనుక ఇంకా ఆలస్యం కాకుండా వివాహ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. వివాహ కార్యక్రమం కోసం తీసుకొని వచ్చిన పూలదండలు కానీ, మంగళసూత్రం కానీ, ఆభరణాలు ఏవైనా ఉన్నట్లయితే దయచేసి వేదిక మీదకు వాటిని తీసుకొని రండి. వివాహం కొరకు తీసుకొని వచ్చిన ఆభరణాలు కానీ, పూలదండలు కానీ ఏమున్నా సరే వేదిక మీద తీసుకొని రండి. అలాగే పెండ్లి కుమారుని యొక్క తల్లిదండ్రులు లేక సంరక్షకులు కానీ, పెండ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు వారు కూడా అందుబాటులో ఉండండి. త్వరగా ముగించాలంటే మీరు అందుబాటులో ఉండాలి. దయచేసి మీరు ముందుకొచ్చి ఉండాల్సిందిగా మనవి చేస్తున్నాను. మంచిది, మరి పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె ఇద్దరు కూడా లేచి ఒక్కసారి ముందుకు రండి. శ్రీకాంత్, వర్ష ఇద్దరు కూడా. పెండ్లి కుమార్తెకి దయచేసి ఎవరైనా సహకారులు ఉంటే కొంచెం వేదిక మీదకి రండి. పెండ్లి కుమార్తెకు సహకారులు ఎవరైనా ఉంటే వేదిక మీదకి రండి. కొంచెం వెనక్కి రండి. చాలు. ఇద్దరు కూడా ఎదురెదురు నిలబడండి, ఒకరికి ఎదురుగా ఒకరు. కొంచెం ఓకే. దేవునికి మహిమ కలుగును గాక. శ్రీకాంత్, వర్ష వీరిద్దరు కూడా పరిశుద్ధ వివాహంలో జతపరచబడుటకు మన ఎదుట నిలబడి ఉన్నారు కనుక ఇక్కడున్న ఇరుపక్షాల బంధుమిత్రుల సమ్మతి, అంగీకారం, ఇష్టం తెలుసుకోవాలని ఆశిస్తున్నాను. ఇక్కడున్న వీరిద్దరు కూడా పరిశుద్ధ స్థితిలో జతపరచబడుటకు వచ్చి ఉన్నారు. కావున ఇక్కడున్న వారిలో ఎవరికైనా క్రైస్తవ సంఘ క్రమశిక్షణ బట్టి కానీ, ఈ దేశ చట్టమును బట్టి కానీ వీరు వివాహం ఆడరాదని న్యాయసమ్మతమైన హేతువైదన తెలిసి ఉన్న పక్షమున దాన్ని ఇప్పుడే వెల్లడి చేయవలెను. మీకు తెలిసిన భాషలో అడగమంటారా? శ్రీకాంత్, వర్ష ఇద్దరు కూడా వివాహం చేసుకోవటం
మాకు ఇష్టం లేదండి అన్నవారు ఎవరైనా ఉంటే ఒక్కసారి చేయి పైకి ఎత్తండి. ఓకే, అందరు మౌనంగా ఉన్నారు కనుక మీ అందరికీ ఇష్టమే. ఇష్టం అన్న వాళ్ళు చేయి పైకి ఎత్తండి ఒకసారి. ఈ పెళ్ళి ఇష్టం అని ఒక్కసారి వీడియో బాబు వెనక వాళ్ళందరూ వీడియోది. వీడియో అనగానే చేయి సగం చేతుల కిందకి వెళ్ళిపోయాయి కదా. ఇష్టమన్న వాళ్ళు చేయి పైకి ఎత్తి చూపించండి ఒక్కసారి వాళ్ళ ఫోటో తీ. ఓకే, రైట్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. మరి మీ యొక్క సమ్మతిని, అంగీకారాన్ని, ఇష్టాన్ని తెలియజేసినందుకు వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వధూవరుల యొక్క అంగీకారం, సమ్మతిని కూడా మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా శ్రీకాంత్, నువ్వు చెప్పు. శ్రీకాంత్ అను నీవు ఇతర స్త్రీలను ఆశింపక వర్ష అను ఈ స్త్రీని నీ భార్యనిగా చేసుకొని ఈమెను మాత్రమే హత్తుకొని ఉందువా? హత్తుకొని ఉంటాను. ఎవరిని హత్తుకొని ఉంటావు? వర్షాన్ని. గట్టి, వెరీ గుడ్. అలాగే వర్ష, నువ్వు చెప్పమ్మా. వర్షాను నీవు ఇతర పురుషులను ఆశింపక శ్రీకాంత్ అని పురుషుని నీ భర్తగా చేసుకొని ఇతనిని మాత్రమే హత్తుకొని ఉందువా? హత్తుకొని ఉందును. కొంచెం గట్టిగా చెప్పమ్మా, అందరికి వినిపించాలి. హత్తుకొని ఉందును. ఎవరిని హత్తుకొని ఉంటావు? శ్రీకాంత్. వెరీ గుడ్. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. ఇద్దరు కంపెనీగా వారి ఇష్టాన్ని తెలియజేశారు. అలాగే ఇరువైపుల తల్లిదండ్రులు, అబ్బాయి యొక్క తల్లిదండ్రులు, అమ్మాయి యొక్క తల్లిదండ్రులు కూడా వస్తే వారి యొక్క అంగీకారం, ఇష్టం కూడా తెలుసుకున్న తర్వాత ఇంకా ముందుకు వెళ్దాం. ఆ పెండ్లి కుమారుని యొక్క తల్లిదండ్రులు, అలాగే పెండ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు త్వరగా రండి, దయచేసి త్వరగా రండి. వాయిద్యాలు వాయించే వాళ్ళు ఒక్కసారి ఏదన్నా. అబ్బాయి యొక్క తల్లిదండ్రులు, అమ్మాయి యొక్క తల్లిదండ్రులు, వెరీ గుడ్. ఓకే, అబ్బాయి యొక్క తల్లిదండ్రులు వస్తున్నారు. దేవునికి అతి ప్రియులుగా ఫలములతో వృద్ధి చెందగా, దేవునికి అతి ప్రియులుగా ఫలములతో వృద్ధి చెందగా, వేరుగా ఉన్న వారిని ఒకటిగా ఇలా చేసినాడు దేవుడు. వేరుగా ఉన్న వారిని ఒకటిగా ఇలా చేసినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. మరి అబ్బాయి యొక్క తల్లిదండ్రులకు దయచేసి ఇటు రండి. ఓకే, ఉండండి. అయ్యా, మీరు అబ్బాయి తల్లిదండ్రులా? ఓకే, మైక్ డాడీకి అమ్మా. ఓకే అయ్యా, వర్షాన్ని మీ ఇంటికి కోడలుగా చేసుకోవటం మీకు ఇష్టమేనా? ఇష్టపూర్వకంగా చేసుకుంటున్నారా? మాకు ఇష్టమేనండి. ఓకే, అమ్మగారు ఉన్నారా? అమ్మగారికి అమ్మ, మీకు ఇష్టమేనా మీ ఇంటికి కోడలు చేసుకోవటం? వెరీ గుడ్. మైక్ ఇటీ అమ్మ. అయ్యా, మీరు చెప్పండి, శ్రీకాంత్ని మీ ఇంటి అల్లుడిగా చేసుకోవటం ఇష్టపూర్వకంగా చేసుకుంటున్నారా? ఇష్టపూర్వకంగా చేసుకుంటున్నాం. వెరీ గుడ్. అమ్మ, మీరు? ఇష్టమే. వెరీ గుడ్. సో ఈ వివాహం అందరి ఇష్టపూర్వకంగా సమ్మతి, అంగీకారంతో జరుగుతుంది కనుక ఇక ఆలస్యం చేయకుండా మరి వివాహ కార్యక్రమాన్ని ముందు కొనసాగిద్దాం. దయచేసి అమ్మాయి యొక్క తల్లిదండ్రులు, అబ్బాయి యొక్క తల్లిదండ్రులు కుడి చేయబట్టుకోండి. అమ్మాయి కుడి చేయబట్టుకోండి. మీరు అబ్బాయి కుడి చేయబట్టుకోండి. అమ్మ, కుడి చేయి కొంచెం మీరు ఇటు రండి. కుడి చేయబట్టుకోండి, అబ్బాయి కుడి చేయబట్టుకోండి. అమ్మాయి కుడి చేయని దయచేసి అబ్బాయి కుడి చేతుల్లో పెడుతుండగా అందరం చప్పట్లు కొడదాం. మీరు కనిపించలేదు, కొంచెం అటు వెళ్ళండి అమ్మా.
అందరం గట్టిగా చప్పట్లు కొడదాం. ఓకే, థ్యాంక్ యూ. మీరు వెళ్ళొచ్చు కొంచెం, మళ్ళీ పిలిచినప్పుడు రండి. మీరు పట్టుకొని ఉండండి, చేయి పట్టుకోవాలి, అప్పుడు ఇడిచిపెట్టద్దు. చేయి పట్టుకో, కుడి చేయి పట్టుకో, అటు తిరుగు, ఆపోజిట్ తిరగండి. ఈ చేయి పట్టుకో, కుడి చేయి, రైట్, అట్లా ఉండండి సార్. రైట్, సరే. మరి ఈ ఇరువురు కూడా, శ్రీకాంత్, వర్ష ఇద్దరు కూడా దేవుని సన్నిధిలో కొన్ని ప్రమాణాలు చేసిన తర్వాత తీసిపెట్టు. కొన్ని ప్రమాణాలు చేసిన తర్వాత వీరిరువురు కూడా వివాహానికి తీసుకొని వచ్చిన ఆభరణాలతో మరి వివాహ కార్యక్రమం జరిగిద్దాం. శ్రీకాంత్ మైక్ తీసుకో. నేను చెప్పినట్టు నాతో చెప్పు. శ్రీకాంతను నేను వర్షాన్ని చూస్తూ చెప్పు, నన్ను కాదు. వర్షాన్ని చూడు, కిందకు కాదు, వర్షాన్ని చూస్తూ చెప్పు. శ్రీకాంతను నేను వర్షాను నిన్ను ఇది మొదలుకొని మన జీవిత ఆయుష్కాలమంతా దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును మరణము మనలను ఎడబాపు వరకు నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని సంఘము ఎదుటను దేవుని ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ఎవరితో చేసావు ప్రమాణం? వర్షాత్. గట్టి చెప్పు. వెరీ గుడ్. వర్ష, మైక్ నువ్వు తీసుకోమ్మా. నేను చెప్పినట్టు చెప్పు, కొంచెం గట్టిగా వినిపిస్తూ చెప్పు. వర్ష అను నేను శ్రీకాంత్ అను నిన్ను ఇది మొదలుకొని దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నీకు లోబడి ఉండుటకై నా భర్తనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని సంఘము ఎదుటను దేవుని ఎదుటను ప్రమాణం చేయుచున్నాను. ఎవరితో చేసావు ప్రమాణం? వెరీ గుడ్. ఈ ప్రమాణాలు నిలబెట్టుకోవడం కోసం దైవ సేవకులు చిన్న మాట ప్రార్థన చేస్తారు. దయచేసి మన మధ్యలో ఉన్న జీవరత్నం అయ్యగారు వచ్చి ప్రార్థన చేస్తారు. అందరం తలలు వచ్చి కళ్ళు మూసుకుందాం. మైక్ తీసుకో. ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకోండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, దీనిలో ఆనందించమని వాక్యం తెలియజేస్తుంది. ప్రభువా, మీ ప్రియకుమారులు మా సహోదరులు శ్రీకాంత్, వర్ష మరి ఈరోజు పరిశుద్ధ స్థితిలో జతపరచబడడానికి కృప చూపారు. మీకు వందనాలు. పెద్దల ఎదుట, దేవుని సంఘం ఎదుట, దేవుని ఎదుట ప్రభువానికి స్తోత్రాలు. జతపరచబడిన బిడ్డల్ని మీరు దీవించండి. ఇప్పుడు వారు వైవాహిక జీవితంలో ప్రమాణ స్వీకారం చేశారు. నైనా నీకు వందనాలు. ఈ ప్రమాణాలు వారి జీవితంలో వర్ధిల్లుటకు కృప చూపించండి. మీ ఆత్మతో నింపండి, అభిషేకించండి. వివాహం జరిగిస్తున్న బిడ్డలు దీవించండి. చెప్పబడిన మాటలు వారి హృదయంలో అయ్యా మీ రక్తం నీరు కట్టి జీవితాంతం నీ రాకడ పర్యంతము ఆ మాటల ప్రకారం జీవించడానికి కృప చూపించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థన చేసి ఈ దంపతులను ఆశీర్వదిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసినటువంటి దైవ సేవకులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. మరి వివాహం కొరకు తీసుకొని రాబడిన ఆభరణాలు
ఇరువైపుల ఆభరణాలు ఉన్నాయా? ఒకటే ఉందా, రెండు? రైట్. పూలదండలు కానీ మ్యూజిక్ వాళ్ళు గ్యాప్ ఫిల్లింగ్ చేస్తే బాగుంటుందేమో. ఓకే. ఓకే, రైట్, థ్యాంక్ యూ. మరి వివాహం కొరకు తీసుకొని రాబడిన ఆభరణాల కొరకు, అలాగే పూలదండల కొరకు మన మధ్యలో ఉన్న దైవ సేవకులు ప్రార్థన చేసిన తర్వాత వాటిని ధరింపజేద్దాం. పాస్టర్ జాక్సన్ గారు మన మధ్యలో ఉన్నారు. మరి వివాహం కొరకు తీసుకొని రాబడిన ఆభరణాలు, అలాగే వారి జీవితము కూడా అంత పరిశుద్ధముగా మరి ఆశీర్వాదకరంగా ఉండులాగున జాక్సన్ గారు ప్రార్థన చేస్తారు. ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడమైన తండ్రి, ప్రేమగల దేవుడా, నీకు వందనాలు. సర్వోన్నతుడా, మీకు వందనాలు నాయన. ఈ దినము నాయన శ్రీకాంత్ని, వర్షాన్ని ప్రభు నాయన ఎవరిని జతపరుస్తున్నందుకు వారు చేసిన ప్రమాణాలను మీరు స్థిరపరచండి. ప్రాముఖ్యంగా ఆభరణాలు ధరించబోతుండగా పరిశుద్ధాత్మ దేవుడా, వాటికంటే నాయన ఆత్మ సంబంధమైన అలంకారాలు ప్రభు ధరించుకున్నట్టుగా నీ కృప దయచేయండి తండ్రి. ఎదుగో నాయన ప్రభు నా తండ్రి, భౌతిక సంబంధమైన అలంకారాలు ఆయన తండ్రి వాటిని ప్రభు మీరు పవిత్రపరచండి. మీరే సహాయం చేయదేవానికి స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఆత్మ సంబంధ అలంకారాలుగా వారి జీవితాలు ధరించుకొని నామానికి మహిమకరంగా జీవించడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసిన దైవ సేవకులు కొందనాన్ని తెలియజేస్తున్నానండి. మరి అమ్మాయి ముఖము మీకు క్లారిటీగా కనిపించట్లేదు కదా. మరి శ్రీకాంత్ తన రెండు చేతులతో అమ్మాయి ముఖం మీద ముసుకుని దయచేసి వెనకకు వేస్తుండగా అందరం చప్పట్లు కొడదాం. శ్రీకాంత్ రెండు చేతులతో వెనక్కి. రైట్, థ్యాంక్ యూ. ఓకే, రైట్. మంగళసూత్రం అబ్బాయికి ఇచ్చేసి. మరి వివాహానికి గుర్తుగా మరి భారతదేశ సాంప్రదాయ ప్రకారముగా మరి మంగళసూత్రమును అమ్మాయికి ధరింపచేసి తన భార్యగా చేసుకోబోతున్నాడు కనుక ఆ మంగళసూత్రం ధరింపచేస్తాడు. సరిగా పట్టుకో. కొంచెం ఇటు జరగండి. వర్ష కొంచెం వెనక జరగండి. చెప్పు. నిత్య నమ్మకమునకును స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ మంగళసూత్రమును నీకు ధరింపజేయుచున్నాను. మరియు నా శరీరముతో నిన్ను గణపరిచి నా యావదాస్తి అంతటిలో నిన్ను నా పాలిభాగస్తురాలునిగా చేసుకొనుచున్నాను. ఓకే. అందరం గట్టిగా చప్పట్లు కొడదాం.
అలాగే పూలదండలు కూడా మరి ఉన్నాయి. దయచేసి పూలదండల చేత ఒకరినొకరిని సత్కరించుకుంటుండగా మొదటిగా మరి శ్రీకాంత్ వర్షకి పూలదండ వేస్తుండగా అందరం చప్పట్లు కూర్చుని వారిని అభినందిద్దాం. అలాగే వర్ష కూడా శ్రీకాంత్ మెడలో పూలదండ వేస్తుండగా అందరం చెప్పండి కొడదాం. ఓకే, మీరు ఇరువురు కూడా మోకరించినట్లయితే చిన్న ప్రార్థన దైవ సేవకులు ప్రార్థన చేస్తారు. మరి ఎన్జేసి పాసెస్ అంతా దయచేసి రావాల్సిందిగా కోరుచున్నాం. ఓకే, మన ఆత్మీయ కాపరి అలాగే ఆత్మీయ కాపరి గారు ఎన్జేసి పాసెస్ అంతా బాలసునీల్ గారు ఇంకా ఎవరైనా సేవకులు ఉన్నప్పటికీ వాళ్ళకు కూడా ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాం. అందరూ చేతులు ఇలా చాపినట్లయితే శ్రీకాంత్ వర్షాన్ని ప్రభా ఈ రోజు ఒంటరిగా ఉన్న బిడ్డల్ని జంటగా చేసి పరిశుద్ధ వివాహంలో వారిని ప్రవేశింపజేసినందుకు వందనాలు. ఇది మొదలుకొని నీ రాకడ వరకు వారు నీలో నమ్మకంగా జీవిస్తూ ఒకరి ఎడల ఒకరు ప్రేమ అనురాగములను కలిగి నమ్మకత్వాన్ని కాపాడుకుంటూ పరిశుద్ధంగా వారి జీవితాన్ని కొనసాగిస్తూ మంచి భక్తి కలిగిన కుటుంబముగా వారు ఎదగడానికి కృప దయచేయండి. ఈ కుటుంబానికి నీవే అధికారిగా రథసారథిగా నాయకుడిగా ఉండి నడిపించండి. కష్టాల్లో సుఖాల్లో అయ్యా మంచి చెడులో ప్రతి పరిస్థితుల్లో కూడా ఒకరిని ఒకరు ఎడబాపకుండా మరణం వరకు నమ్మకంగా జీవించే కృపను దయచేయండి. ఈ కుటుంబాన్ని కట్టుకోవడానికి కావలసిన జ్ఞానమును దయచేయండి. విత్తబడిన వాక్యం వారి జీవితాల్లో ఫలింపజేయండి. విశ్వాసాన్ని బలపరిచి నిన్ను ఆధారం చేసుకొని నీ యందు భయభక్తులు కలిగిన కుటుంబముగా వర్ధిల్లుతూ ఆర్థికంగా ఆధ్యాత్మికంగా ఆరోగ్యపరంగా సంతానపరంగా ఈ కుటుంబాన్ని ఆశీర్వదించమని, ఈ బిడల జీవితాలను బట్టి ఇరుపక్షముల తల్లిదండ్రులు కుటుంబీకులు బంధువులు ఆనందించులాగున ఆదర్శవంతమైన కుటుంబముగా తీర్చిదిద్దుమని ఈ కార్యక్రమాన్ని ఈ రీతిగా ఘనముగా నీకు మహిమకరంగా జరిగించినందుకు వందనాలు చెల్లించుకొనుచు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మీరు లేచి నిలబడండి. ఒక 5 నిమిషాల్లో అయిపోతుందండి. మరి మ్యారేజ్ రిజిస్టర్లో పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె ఇద్దరు కూడా మరి సంతకాలు చేసిన తర్వాత మరి పెండ్లి కుమారుని తరపున ఒకళ్ళు పెండ్లి కుమార్తె తరపున ఒకళ్ళు సాక్షి సంతకాలు చేయడానికి కూడా దయచేసి వేదిక మీదకి రండి. ఓకేనా? అయిపోయింది. యాదయ్య గారు పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె ఇద్దరు దీంట్లో కూర్చోండి. ఒకసారి సంతకం చేసిన తర్వాత శ్రీకాంత్ వర్ష సార్ ఇటు సైడ్ రండి. చైర్లో కూర్చోండి. ఒక్క నిమిషం. ఫోటోగ్రాఫర్ దయచేసి ఇక్కడ రండి ఒకసారి. పెండ్లి కుమార్తె తరపున పెండ్లి కుమార్తె తరపున సాక్షి సంతకాలు కూడా రావాలి దయచేసి. దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమెదిగ నిమ్ము పావన యేసుని ద్వారగను. దేవరని దీవెనలు ధారాళముగను
వరదూతలైనా నిర్వర్ణింపగలరా వరదూతలైనా వరదూతలైనా వర్ణింపగలరా పరిశుద్ధ జన కూడా పరమాత్మ రూపుడా పరిశుద్ధ జన కూడా పరమాత్మ రూపుడా నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ నిరుపమ బల వృత్తి నిరుపమ బల వృత్తి నిరుపమ బల వృత్తి నీతి ప్రభావ పరిశుద్ధ తనయుడ నరరూపదారుడ పరిశుద్ధ తనయుడ నరరూపదారుడ నరులను రక్షించు కరుణా సముద్ర నరులను రక్షించు నరులను రక్షించు నరులను రక్షించు కరుణా సముద్ర పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నిర్వర్ణింపగలరా వరదూతలైనా 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 వర్ణింపగలరా పరిశుద్ధ జన కూడా పరమాత్మ రూపుడా పరిశుద్ధ జన కూడా పరమాత్మ రూపుడా నిరుపమ బల వృత్తి నీతి ప్రభావ నిరుపమ బల వృత్తి నిరుపమ బల వృత్తి నిరుపమ బల వృత్తి నీతి ప్రభావ. మరి పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె ఇద్దరు కూడా కొంచెం ముందుకు వచ్చినట్టయితే వారికి మ్యారేజ్ సర్టిఫికెట్ ఇవ్వబడుతుంది. దైవ సేవకులు మరి చివరి ప్రార్థన చేద్దాం. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే చివరి ప్రార్థన చేసుకుందాం. మరి మన ఆత్మీయ కాపరి గారు పాస్టర్ బిఏ వినయ్ కుమార్ గారు ఆశీర్వాదం ఇస్తారు. ముగించుకుందాం. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే పరిశుద్ధుడ మహోన్నతుడా నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. మరి నాయన ఈ సమయంలో ఇటు శుభకార్యం మీరు జరిగించినందుకు వందనాలు. శ్రీకాంత్ వర్షను వారు జతపరిచి ప్రభా ఇరువురు బంధాలను ప్రభా మీరే ఐక్యపరిచినందుకు స్తోత్రములు. అయ్యా వారి జీవితాంతము నమ్మకముగా మంచి సాక్ష్యముతో నీకు మహిమకరంగా నీకు ప్రతినిధులుగా ఈ లోకంలో జీవించే జ్ఞానము శక్తిని బలమును మీరు దయచేయండి. ఈ కార్యక్రమం అంతా అయా మర్యాదగా క్రమంగా మీరు జరిపించినందుకే స్తోత్రములు. కృపగల దేవ ఈ కార్యమును బట్టి నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ నీకు మహిమ చెల్లిస్తున్నాను. నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసు నామం పేరట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం నూతనంగా వివాహంలో జతపరచబడిన శ్రీకాంత్ వర్షకును వారి కుటుంబానికి సంఘమంతటికి సదాకాలము తోడయుండును గాక. ఆమేన్ ఆమేన్. పాస్టర్స్ అంతా మరి ఒక ఫోటో గ్రూప్ ఫోటో తీద్దామండి.
విజయవంతంగా ఇంతసేపు ఓపికగా కూర్చొని మరి ఈ యొక్క దాంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రభునామన్న వందనాలు. మరి ఇంతసేపు ఈ యొక్క కార్యక్రమం ఇంత విజయవంతంగా జరిగించినటువంటి మరి దైవ సేవకులు ఎన్జేసి మినిస్ట్రీ సేవకులకు కూడా ప్రత్యేకమైన వందనాలు. అలాగే మన యొక్క ఆత్మీయ తండ్రి గారు మరి పాస్టర్ పిఏ వినయ్ కుమార్ గారికి, జానన్న గారికి, అలాగే జాన్ పాస్టర్ గారికి, అలాగే కుమార్ గారికి, మరి పేరు పేరున ప్రతి ఒక్కరికి ప్రభునామన వందనాలు తెలియజేస్తున్నాం. మరి వచ్చిన వాళ్ళందరూ మరి విందుని స్వీకరించి ఆశీర్వదించి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. ప్రైజ్ ది లార్డ్ అండి అందరికీ.